న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్, మేయర్, ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు వినాయక సాగర్ ను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో నగర ప్రజల పక్షాన బీజేపీ వినాయక సాగర్ లో పర్యటించి గతంలో జరిగిన అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు కొరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రాజీలేని పోరాటం చేస్తుందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అభిమానంతో వస్తారట కొందరు. ఎందుకు అంటే నీ ఇష్టం, నర్సిరేట్ ఉంటే మళ్ళీ వేరే ఏమి ఉండాలి. ఆయన వాయిసే స్వామివారి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, టీటీడీ చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని, అన్ని రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు, దేశంలో ఉన్న ప్రజానీకులందరికీ కూడా, యావత్ ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీటీడీ తీసుకున్న నిర్ణయం, పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వామివారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు. దీనికి తోడ్పడిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీజేపీ ప్రభుత్వం వినాయక సాగర్ అభివృద్ధికి గతంలో ఫస్ట్ ఫేజ్ 240 జీవో నంబర్ ప్రకారం 12 కోట్లు, సెకండ్ ఫేజ్ 259 జీవో ప్రకారం 10 కోట్లు కేవలం వినాయక సాగర్ బండ్ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని
ఇది కాక వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ వర్క్స్, సాగర్ లోపల చుట్టూ ఆర్టిఫిషియల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్, దేవుల విగ్రహాలతో పాటు వివిధ రకాల జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన సాగర్ సరైన మెయింటెనెన్స్ లేక కళావిహీనంగా తయారైపోయిందన్నారు. తిరుపతి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్డులోని పరిసర ప్రాంతాలలో గల అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న ప్రజలు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సుమారు 10,000 మంది వాకింగ్ కొరకు వస్తారని, యోగా చేసుకుంటారని, సెలవు దినాలలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. వినాయక సాగర్లోకి నగరంలోని మురికి నీరు కూడా ప్రవేశిస్తూ ఉండటంతో దుర్గంధభరితంగా తయారైందని, వాకింగ్ ట్రాక్ చుట్టూ కంప చెట్లు, పిచ్చి మొక్కల కారణంగా పాములు సైతం దర్శనమిస్తున్నాయని వాకర్స్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో స్థానిక ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థ కోట్లాది రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో వినాయక సాగర్లో చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, అసంపూర్తిగా వదిలేయటంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా తయారైందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలుపై చూపించే శ్రద్ధ నగర ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వినాయక సాగర్ లాంటి పార్కుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు ఎత్తేయటం, కనీస మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో శ్రద్ధ చూపించకపోవటం శోచనీయమన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగర ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్లో 240 జీవో ప్రకారం 12 కోట్లు, 259 జీవో ప్రకారం 10 కోట్లు. ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ ముందర కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వీటన్నిటికి కూడా అదనంగా ఒక 10-15 కోట్లు, అంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు, అభివృద్ధికి ఖర్చు పెట్టారండి. ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలికి వదిలేశారు. ఈరోజు అక్కడ పోతే వినాయక సాగరు దుర్గంధ సాగర్గా తయారైపోయింది. పట్టించుకునే నాదులే లేదు. నగరపాలక సంస్థ అధికారుల్ని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి. ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు. అయ్యా కార్పొరేటర్లారా, మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు? కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి. ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది వాకింగ్కి వెళ్తారండి. అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట ఆటలాడుకునేదానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదండి? ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి, కళావిహీనంగా తయారైపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి. అంత వాసన, దుర్వాసన. మరో పక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు, కంప చెట్లు చేశాయి. అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఆ స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే మీరు ప్రజల సౌకర్యార్థం ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి. ఈరోజు ఇన్కంప్లీట్గా వదిలేశారు వినాయక సాగర్ని. అక్కడంతా కూడా అసంపూర్తిగా ఉంది. ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు, ఆడ కల్వర్ట్లు కట్టారు. డ్రైనేజ్ వాటరు వినాయక సాగర్లోకి రాకూడదు అని చెప్పని 5 MLD ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మీరు లోపలికి పంపిస్తామన్నారు. అక్కడ ఊర్లో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వినాయక సాగర్లోకి వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా వెదజల్లుతూ ఉంది. ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడడం లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దయచేసి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళండి. ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా? ఇది బాధ్యత రాహిత్యం కాదా అండి? నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే
బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము. అక్కడ జరిగినటువంటి అవాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుక్కుల ద్వారా ఎంబుక్కులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నిటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు, నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి.